Greetings in the name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. Today's meditation be completely blessed by our Lord and Savior Jesus Christ. ఈ రోజు ధ్యానము మన ప్రభువైన యేసుక్రీస్తు అభిషేకముతో మేము ముందుకు సాగగలిగేటట్టు చేయండి దేవా. Let our hearts be touched. మీ హృదయాలు తాకాలి. Let our hearts be renewed. మా హృదయాలు ఉజ్జీవం కలగాలి. His name be glorified. ఆయనకి మహిమ కలుగును గాక. Let's pray. ప్రార్థన చేసుకుందాము. Our precious Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, thank you Lord for this wonderful daytime you have given to us. ఈ రోజు మాకు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. Bless this time of meditation. ఈ ధ్యానము చేసే సమయాన్ని మీరు ఆశీర్వదించండి. Let your name be glorified and magnified. మీ నామమే మహిమపరచబడే విధంగా మీరు చేసుకోండి దేవా. The friends, the believers, the brothers and sisters who are hearing this message be touched by your word, O Lord. ఈ వాక్యము ద్వారా వింటున్న స్నేహితులు, బంధుమిత్రులు, విశ్వాసులు అందరూ కూడా మీ యొక్క ప్రేమ అనురాగం వాళ్ళు పొందేటట్టు చేయండి దేవా. Our hearts and minds be completely revived and restored, O Lord. ఈ వాక్యము ద్వారా మా హృదయాలు, మా ఆత్మలు ఉజ్జీవం కలిగేటట్టు చేయండి దేవా. You speak to us, you speak to the people. మాతో మాట్లాడండి, వింటున్న వారితో మాట్లాడండి. Your name be glorified, O Lord. మీకే మహిమ చెల్లును గాక. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రములు. Our meditational topic today is, ఇవాళ మనం ధ్యానించబోయే అంశము, your testimony is your test. మన యొక్క సాక్ష్యమే మన యొక్క పరీక్ష. Usually in Christian life, క్రైస్తవ జీవితంలో every test will lead us to a testimony. ప్రతి పరీక్ష కూడా ఒక సాక్ష్యానికి దారి తీస్తుంది. Every human has a testimony ప్రతి మనిషికి ఒక సాక్ష్యము ఉంటుంది. after he being tested. అతను పరీక్ష అయిన తర్వాత సాక్ష్యం ఉంటుంది. But now today కానీ ఈరోజు we are going to see, మనం చూడబోయేది ఏంటంటే, we are going to meditate మనం ధ్యానించబోయేది ఏంటంటే, on ఆ విషయం ఏంటంటే, how a testimony can be a test. సాక్ష్యము ఏ విధముగా పరీక్ష అవ్వగలదు. In these Lenten days, ఈ శ్రమ దినాల్లో, in these Passion days, ఈ హోలీ డేస్ లో we are going to meditate on the testimony and test happened to the disciple Peter. పేతురుకి జరిగిన సాక్ష్యము, ఆ సాక్ష్యము ద్వారా జరిగిన పరీక్ష మనం చూస్తాము. Let us open our Bibles. మనము మన పరిశుద్ధ గ్రంథం తెరుద్దాము. Turn to the Gospel according to Luke, chapter 22, verses 31 through 38. లూకా సువార్త 22వ అధ్యాయము 31 నుండి 38 వచనాలు చూద్దాము. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును బట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా, ఆయన, పేతురు, నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని నీతో చెప్పుచున్నానని. మరియు ఆయన, సంచియు జాలయు చెప్పులను లేకుండా నేను మిమ్మును పంపినప్పుడు మీకు ఏమైనాను తక్కువయనా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదనిరి. అందుకు ఆయన, ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలియు తీసుకొని పోవలెను, కత్తి లేనివాడు తన బట్ట నమ్మి కత్తి కొనుక్కొనవలెను, ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను అని వ్రాయబడిన మాట నా యందు నెరవేరవలసి ఉన్నది. ఏలయనగా నన్ను గూర్చిన సంగతి సమాప్తమవుచున్నదని మీతో చెప్పుచున్నాను నేను. Praise be to God. దేవునికి మహిమ కలుగును గాక. This is one of the important passages we used to read and meditate during the Passion days. ఈ శ్రమ దినాల్లో మనము చదివి ధ్యానించే వాక్యములలో ఈ వాక్యాలు కూడా ఉన్నాయి. This is a passage connected with Peter and Jesus Christ.
ఈ వాక్యాలు మనం చదివినట్లయితే పేతురుకి యేసుక్రీస్తు వారికి మధ్యలో జరిగిన సంభాషణ మనకు తెలుస్తోంది. Before the sufferings of Jesus Christ, యేసుక్రీస్తు వారి శ్రమలు ప్రారంభం అవ్వకముందు Jesus calls all of his disciples ఆయన శిష్యులందరినీ కూడా పిలిచి and he was talking to them. వారితో మాట్లాడుతూ ఉండారు. Difficulties, sufferings and the bad situations the disciples are going to face. వారు భవిష్యత్తులో ఎదుర్కొనే కష్టాలు, ఇబ్బందులు, భయంకరమైన పరిస్థితుల గురించి యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులకు చెప్తూ ఉండారు. Jesus is talking to the disciples as, యేసుక్రీస్తు వారు శిష్యులతో ఏం మాట్లాడుతుండారంటే, Simon, Simon, సీమోను సీమోను, Satan asked me to sift you like as wheat. ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని, But I have prayed for you, Simon, that your faith may not fall, and when you have turned back, strengthen your brothers. నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని, నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. Even though it is pointed on Peter, ఇది పేతురుకి సంబంధించినట్టుగా మనకు కనపడుతున్నా సరే, but it was the warning given to all the disciples. అందరి శిష్యులకు కూడా ఇచ్చిన హెచ్చరిక ఇది. But it was specific to Peter. పేతురుకి ప్రత్యేకంగా కనపడుతోంది. Satan asked the permission to sift all the disciples. సాతాను అందరి శిష్యుల్ని కూడా గోధుమల వలె జల్లించుటకు మరి అడిగినట్టుగా చూస్తున్నాం మనము. He has asked the permission to trouble all the disciples. అందరి శిష్యుల్ని కూడా ఇబ్బంది పెట్టాలని కోరుకుంది. But Simon, కానీ పేతురుకు వచ్చేటోడికి, సైమోనికి వచ్చేటోడికి, you are going to be troubled more than others. మిగతా వారికన్నా ఎక్కువగా నీకు మరి ఇబ్బంది కలగచ్చు. But I pray to God that your faith may not fall down. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని అని చెప్తున్నారు ఆయన. Because ఎందుకనగా the faith of Peter on Jesus was very strong. పేతురుకి యేసుక్రీస్తు వారి మీద ఉన్న నమ్మకము లేకపోతే విశ్వాసము చాలా దృఢమైనది. Jesus knew that among all the disciples, Peter was very strong man in physique and in spirit. అందరి శిష్యులతో పోల్చుకుంటే సీమోను పేతురు మిగతా వారికన్నా ఆత్మలోను శరీరముగా కూడా బాగా బలాఢ్యుడు. After hearing this from Jesus Christ, యేసుక్రీస్తు వారి దగ్గర నుండి ఇది విన్నప్పుడు Peter answering to Jesus Christ, యేసుక్రీస్తు వారికి జవాబు ఏమిచ్చాడంటే పేతురు, "No Lord, nobody can touch you. లేదు దేవా, మిమ్మల్ని ఎవరు కూడా తాకలేరు. I cannot allow you to be troubled by any people." ఎవరి ద్వారా కూడా మీకు ఇబ్బంది కలిగే విధంగా జరగకుండా నేను చూసుకుంటాను, నేను జాగ్రత్త పడతాను అంటున్నాడు అక్కడ. But Jesus told Peter, కానీ యేసుక్రీస్తు వారు పేతురుతో ఏం చెప్పారంటే, "Before the cock crows for 3 times in the morning, కోడి ముమ్మారు కుయ్యకు ముందు you will deny me 3 times." నువ్వు 3 సార్లు నన్ను తిరస్కరిస్తావని చెప్తున్నాడు ఆయన. That was happened. అది జరిగింది కూడా. But the thing what we are going to meditate is why Jesus particularly talked this thing to Peter. కానీ మనం ధ్యానించబోయే అంశం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ప్రత్యేకముగా ఈ విషయాన్ని పేతురుతో ఎందుకు చెప్పారు? Among all the disciples, అంతమంది శిష్యుల్లో Jesus loved Peter very much. పేతురుని ఎక్కువ ప్రేమించాడు ఆయన. He addresses Peter in these passages ఈ వాక్యాల్లో పేతురుని ఆయన సంభాషించే విధం చూస్తే as Simon, Simon. సీమోను సీమోన్ అని పిలవడం చూస్తున్నాం మనము. In the biblical language, మనము పరిశుద్ధ గ్రంథం ప్రకారం చూసినట్లయితే anybody is called for 2 times by the same word, ఒకే మాటతో 2 సార్లు పిలువబడితే that reflects the love of the caller on the called person. పిలిచే వాని యొక్క ప్రేమ పిలువబడుతున్న వాని మీద ఎంత ఉందో తెలుస్తుంది. In the Old Testament, పాత నిబంధనలో God the Jehovah యెహోవా called Abraham as Abraham, Abraham.
అబ్రాము అబ్రాము అని 2 సార్లు పిలవడం చూస్తున్నాం మనము. because God loved Abraham like anything. ఎందుకంటే దేవుడు అబ్రహామును బాగా ప్రేమించాడు. The same love Jesus showed on Peter. అదే ప్రేమని యేసు పేతురు మీద చూపిస్తున్నాడు. That is why he called Peter as Simon, Simon. అందుకే ఇక్కడ పేతురుని సీమోను సీమోను అని 2 సార్లు పిలుస్తున్నాడు. Now he is warning Peter. ఇప్పుడు పేతురుకి హెచ్చరికిస్తున్నారు ఆయన. Satan has asked to sift you as wheat. గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను అని చెప్తున్నాడు ఆయన. What is sifting? మరి జల్లించుడంటే ఏంటి? Maybe this generation people may not have seen this sifting. ఈ తరము మనుషులు ఈ జల్లించుట చూసుండకపోవచ్చు. In the olden days, పాతకాలంలో the grains of our fields మన పొలంలోంచి వచ్చిన ధాన్యంని used to be purified వాటిని మరి మార్చి మంచి పరిశుభ్రం చేసి using sifting. దాన్ని ఎలా చేసేవాళ్ళు అంటే ఈ జల్లించి చేసేవాళ్ళు. That involves heavy shake of the mixture of grains. ఆ ధాన్యం మొత్తాన్ని కూడా బాగా ఊపి జల్లించేవాళ్ళు. The good grains will come on the top మంచి ధాన్యం పైకి వస్తుంది, and the bad will go and settle at the bottom. మంచి ధాన్యం కానివి చెడ్డ ధాన్యము కిందకి వెళ్ళిపోతాయి. Dust and other things దుమ్ము ధూళి మొత్తం కూడా ఏమవుద్దంటే fly from the top of the grain. ఆ ధాన్యం పైనుండి ఎగిరిపోతుంది. So after sifting and sifting, చాలా సార్లు అలా జల్లించిన తర్వాత the grain on the top will be a very fine one. ఆ జల్లెడి మీద మిగిలిన ధాన్యము చాలా మంచిది. The same situation is going to happen to Peter. అదే పరిస్థితి సీమోనుకు కూడా రాబోతోంది. Tonight ఈ రోజు you are going to be sifted. నువ్వు ఈ రాత్రికి మరి జల్లించబోతున్నావు. Tonight you are going to be tested in many ways. ఈ రోజు రాత్రికి నువ్వు చాలా విధాలుగా పరీక్షించబడతావు. Because ఎందుకనగా your faith is to be tested. ఎందుకంటే నీ విశ్వాసము పరీక్షించబడాలి. He had comparatively very strong faith on Jesus Christ. మిగతా వారితో పోల్చుకుంటే ఈయనకి పేతురుకి చాలా గట్టి విశ్వాసం ఉండింది. We have one example of his faith in the Bible. పేతురు యొక్క విశ్వాసంలో ఒక ఉదాహరణ కూడా మనకి పరిశుద్ధ గ్రంథంలో ఉంది. Turn to the gospel according to Matthew, మత్తయి సువార్త చూద్దాము. chapter 16, 16వ అధ్యాయము verses 13 to 20. 13 నుండి 20 వచనాలు చూద్దాము. యేసు ఫిలిప్పు దైన కైసరియా ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తమ శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తిసం ఇచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకాయన మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడువైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచినే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను. This is a passage which is talking about the discussion between Jesus and his disciples. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే యేసుకిను ఆయన యొక్క శిష్యులకి మధ్యలో జరుగుతున్న సంభాషణ చూస్తున్నాం మనము. Jesus was asking a question to his disciples. యేసుక్రీస్తు వారి శిష్యులను ప్రశ్న అడుగుతుండారు. What the people are thinking about me. మనుష్యులు నా గురించి ఏమనుకుంటున్నారని అడుగుతున్నారు ఆయన. The other disciples were answering. మిగతా శిష్యులు ఏం చెప్తున్నారంటే, somebody is telling you as a great prophet. కొంతమంది నువ్వు మంచి ప్రవక్త అని చెప్తున్నారు. You are John the prophet. నువ్వు బాప్తిసం ఇచ్చి యోహాన్ అని చెప్తున్నారు. You are the prophet Elijah. ఏలియా అని కూడా కొంతమంది అంటున్నారు. Or you may be one of the stronger
prophets of the past. కొందరు ఇర్మియా అనియుకు చెప్తున్నారని చూస్తున్నాం మనము. But Jesus was asking to his disciples, కానీ యేసుక్రీస్తు వారు శిష్యులను అడుగుతుండారు, what you are thinking about me? నా గురించి మీరేమనుకుంటున్నారు అని అడుగుతున్నాడు ఆయన. That was the greatest question. అది చాలా మంచి ప్రశ్న. After being with them for 3.5 years, 3.5 సంవత్సరాలు వారితో ఉన్న తర్వాత, shown all the miracles before their eyes, వారి కంటెదురుకుండా ఆయన చేసిన మరి అన్ని మహత్కార్యములు, Jesus' question was completely meaningful. మరి ఆయన అడిగిన ప్రశ్న చాలా మరి మంచి ప్రశ్నే. Whom you are thinking of me? నేను ఎవరని మీరు అనుకుంటున్నారు? Immediately Peter rose and said, వెంటనే పేతురు నుంచి నేను చెప్తున్నాడంటే, you are Christ, the Son of the living God. సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని చెప్పాను. Powerful, meaningful answer from the mouth of Peter. పేతురు నుండి వచ్చిన చాలా శక్తి గల అనుభవం గల మాట. Even this question is asked on us today. ఈరోజు ఈ ప్రశ్న మనల్ని కూడా అడిగినప్పుడు We may not say this answer. ఈ జవాబు మనం ఇవ్వకపోవచ్చు. Because ఎందుకనగా, unless until you understand who is Jesus, you cannot answer this question. ప్రత్యేకముగా సొంతగా యేసు ఎవరని మీరు తెలుసుకోకుండా ఈ ప్రశ్నకి జవాబు ఇవ్వలేరు. Among all the disciples, శిష్యులందరి మధ్యలో Peter was the only person పేతురు మాత్రమే who identified Jesus as the Messiah, పేతురు మాత్రమే యేసుని ఒక మెస్సయాగా, the Christ, క్రీస్తుగా, the Son of the living God. సజీవుడగు దేవుని యొక్క కుమారునిగా అతను తెలుసుకున్నాడు. Jesus was so happy, యేసుక్రీస్తు వారు చాలా ఆనందించారు. and he continues, ఆయన తర్వాత ఏం చెప్తున్నారంటే, you are Peter, నీవు పేతురువు, you are the rock, ఈ బండ మీద, on this rock ఈ బండ మీద I will build my church. నా సంఘమును కట్టుదును. Building a church is not a simple work. సంఘాన్ని కట్టడం అంటే అంత సులువైన పద్ధతి కాదు. It is not just like building our own houses. మన సొంత ఇల్లుని కట్టుకున్నట్టు కాదు. It is on the faith of the man. మనిషి యొక్క విశ్వాసం మీద ఆధారపడి ఉంది. If you have a faith like Peter, పేతురు లాంటి విశ్వాసం ఉంటే God will give you the strength to build his church in this world. ఆయన యొక్క సంఘాన్ని నువ్వు ఈ లోకంలో స్థిరపరిచే విధంగా ఆయన నీకు ఆ శక్తినిస్తాడు. Jesus confirmed Peter as the man who will make his church after his death. యేసుక్రీస్తు వారి మరణము తర్వాత ఆయన యొక్క సంఘాన్ని పేతురు కడతాడని ఇక్కడ ఆయన ధృవీకరించారు. In the history also we read, మన చరిత్రలో కూడా చూసినట్లయితే, the Bible also it is written, పరిశుద్ధ గ్రంథంలో కూడా రాసి ఉంది, the first church was formed in the city of Antioch. ఆంతియోకులో మొదటి సంఘము నిర్మింపబడింది. Who was the reason? ఎవరు దానికి కారణము? Peter was a man behind the formation of the church in Antioch. ఆంతియోకులో ఆ సంఘము స్థాపించడానికి పేతురే కారణము. Faith is an important factor in every Christian's life to do God's business, God's kingdom business in this world. ఈ లోకములో దేవుని యొక్క రాజ్యముకి సంబంధించిన పని చేయడానికి మనిషికి కావాల్సింది విశ్వాసము. Jesus knew Peter's faith on him. పేతురికి యేసు ప్రభు మీద ఉన్న విశ్వాసం గురించి యేసుక్రీస్తు వారికి తెలుసు. Jesus had no doubt. దాంట్లో అనుమానం ఉండలేదు. But Satan wanted to test the faith of Peter on that night. ఆ రోజు పేతురు యొక్క విశ్వాసాన్ని సాతాను చూడాలనుకుంది. It is similar to the test which was given to Job. మనము దీన్ని ఏ విధంగా పోల్చుకోవచ్చు అంటే, యోబుకి పెట్టిన పరీక్షతో పోల్చుకోవచ్చు. God knew who was Job. యోబు ఎలాంటి వ్యక్తో దేవునికి తెలుసు. His faithfulness, his holiness, God knew very well. యోబు యొక్క పరిశుద్ధత, యోబు యొక్క విశ్వాసము దేవునికి బాగా తెలుసు. God had no doubt at all. దేవునికి ఎటువంటి అనుమానము సందేహం ఉండలేదు. But Satan కానీ సాతానుకి wanted to test
యోబుని పరీక్షించాలనుకుంది. and show to God పరీక్షించి దేవునికి Job was not a good, faithful man as you think. యోబు దేవుడు అనుకున్నంత విశ్వాసి కాదు అని నిరూపించాలనుకుంది. With full confidence on Job, God permitted Satan to test Job. యోబు మీద పూర్తి విశ్వాసముతో అపవాదికి మరి పర్మిషన్ ఇచ్చాడు, ఒప్పుకున్నాడు యోబుని పరీక్షించడానికి. The same thing is going to happen, Peter, in this night. ఆ రోజు రాత్రి కూడా పేతురుకి జరగబోయేది అదే. Simon, Simon, సీమోను, Satan has asked permission to sift you. నిన్ను గోధుమలలో జల్లించుటకు నా కోరుకుంది. I prayed to God, నేను దేవునికి ప్రార్థించాను, your faith may not be suffered back. నీ విశ్వాసము సడలిపోకుండా స్థిరముగా ఉండాలని నేను ప్రార్థన చేశాను. That night, ఆ రోజు when Jesus was brought to the courtyard of Pilate, పొంతి పిలాతు దగ్గరికి యేసుక్రీస్తు వారిని తీసుకొచ్చినప్పుడు, when all the trials and tribulations were going on, అక్కడ మరి ఆ న్యాయ తీర్పు అయ్యని జరుగుతున్న సమయంలో, we know all the history, అదంతా మనకు తెలుసు, we know the story. ఆ కథంతా కూడా మనకు తెలుసు. 3 times 3 సార్లు to 3 people ముగ్గురికి he denied, ఆయన పేతురు I don't know Jesus. దేవుడు నాకు తెలియదని యేసుక్రీస్తు నాకు తెలియదని చెప్పాడు. The man who declared Jesus as the Christ and the Son of the living God, సజీవుడైన దేవుని కుమారుడు అని చెప్పి ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తు వారి దగ్గర చెప్పాడో ఆ వ్యక్తే he is telling to the public, to very simple silly people, మామూలు జనముకి ఏం చెప్తూ ఉండేడంటే, I don't know Jesus. నాకు యేసు తెలియదని చెప్తున్నాడు. I haven't seen him. అతను ఎప్పుడు చూడలేదు అంటున్నాడు. I have no idea about him. అతని గురించి నాకు తెలియదు అంటున్నాడు. This is the testing in everybody's life. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి పరీక్ష ఉంటుంది. When something happens to our personal life, మన వ్యక్తిగత జీవితానికి ఏమైనా జరిగినప్పుడు, sometimes it may be loss of life, ఎవరిదైనా ప్రాణం పోవచ్చు, it may be a threatening, చాలా భయం, మరి ప్రాణంకి భయం కలగచ్చు, it may be a loss of job, ఉద్యోగం పోవచ్చు, loss of other things. మిగతాయి కూడా మనకు పోవచ్చు. We ask God the question, మనం అప్పుడు దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాము, and we may declare, God, who are you to me? దేవా నువ్వు ఎవరు అని మనం అడిగే అవకాశం ఉంది. This is the human nature. ఇది మానవ స్వభావం. The same thing happened to Peter. ఇదే పేతురుకు కూడా జరిగింది. When Peter was asked the same question, ఈ పేతుర్ని ఆ ప్రశ్న అడిగినప్పుడల్లా he told, I don't know. నాకు తెలియదని చెప్పాడు. To very simple people. మామూలు మనుషులకి. He didn't say that I don't know Jesus to powerful people. అధికారంలో ఉన్న వారికి, బాగా మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్న వారి దగ్గర దేవుడితే యేసుక్రీస్తు వారు తెలియదని చెప్పడం కాదు. To the gatekeeper he denied. మరి ద్వారపాలకుని దగ్గర దేవుడు యేసుక్రీస్తు వారు తెలియదని చెప్పాడు. A common man who was sitting along with him asked him, I have seen you with Jesus Christ. చలి కాచుకున్న వ్యక్తి దగ్గర కూడా నిన్ను యేసు దగ్గరతో పాటు చూశానంటే అక్కడ కూడా తెలియదని చెప్పాడు. Your accent is telling that you are a Galilean. నీ మాట ద్వారా నువ్వు గలిలయుడు అని తెలుస్తోంది అన్నాడు. Peter told, I don't know him. నాకు అతను తెలియదు అన్నాడు. And the last time, చివరిగా he tried to curse Jesus Christ. యేసుక్రీస్తు వారిని శపిద్దాం అనుకున్నాడు కూడా. This is the real test happening to everybody's life, dear brothers and sisters. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి పరీక్ష జరగచ్చు. When we face difficulties in our lives, మన జీవితంలో కష్టాలు మనం ఎదుర్కొన్నప్పుడు, when something goes wrong before our eyes in our lives, మన జీవితంలో మనం అనుకోని రీతిగా ఏదైనా తప్పు జరిగినప్పుడు, let us not deny God any situation. ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి మనము తిరస్కరించొద్దు. This is the greatest experience of sifting in our lives. మన జీవితాల్లో ఇలాగ జల్లించబడతాం అనే అనుభవము ఇదే. Denying God is a bad character for a Christian. దేవుణ్ణి మనము తెలియదని చెప్పడము, తిరస్కరించడం అనేది క్రైస్తవుని యొక్క చెడ్డ లక్షణము. Unlike Job, యోబులాగా కాకుండా Peter ఏం చేశాడంటే failed the test. పేతురు ఈ పరీక్షలో ఓడిపోయాడు, లేకపోతే ఫెయిల్ అయ్యాడు. But కానీ he learned lesson from that.
దాని నుండి ఒక పాఠం నేర్చుకున్నాడు. Luke chapter 22, verse 32. లూకాసు వార్త 22 నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని, నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను. But I have prayed for you, Simon, that your faith may not fail, and when you have turned back, strengthen your brothers. నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను. When you have turned back, నీ మనస్సు తిరిగిన తరువాత strengthen your brothers. నీ సహోదరులను స్థిరపరచుము. Before Jesus was telling about you are going to be sifted, ముందుగా చూసినట్లయితే నువ్వు జల్లింపబడతావని చెప్తున్నాడు. but he didn't say you fail or succeed, నువ్వు తప్పుతావా లేకపోతే దాంట్లో ఉత్తీర్ణుడు అవుతావు అని చెప్పట్లేదు. but you will have the chance, a time to turn back. కానీ నీకు మళ్ళీ మనసు తిరిగే అవకాశం ఉంటుందని చెప్తున్నాడు ఆయన. Everybody is given a chance to turn back to God. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా దేవుని వైపుకి మరల తిరిగే అవకాశం ఇస్తాడు. That was happened in the life of Peter. పేతురు జీవితంలో కూడా జరిగింది. When he denied for the third time, మూడోసారి ఆయన తిరస్కరించిన తర్వాత the rooster crew. కోడి కూచింది. When he heard that sound, ఆ కోడి కూత వినిన వెంటనే Jesus was seeing the face of Peter at a long distance. దూరము నుండే యేసుక్రీస్తు వారు పేతురు యొక్క ముఖాన్ని చూస్తున్నాడు. He was completely broken into pieces. పేతురు వెంటనే హృదయము చిన్నాభిన్నం అయిపోయిందని చెప్పొచ్చు. His heart was broken. తన హృదయము మరి పగిలిపోయిందని చెప్పొచ్చు. He cried and cried. బాగా ఏడ్చాడు. What I have done? నేను ఎంత పని చేశాను? I told you are the real son of living God. సజీవుడైన దేవుని కుమారుడు అని నేను చెప్పాను. I won't allow anybody to touch you, Lord. నీ దగ్గరికి ఎవరిని రానివ్వకుండా నేను చూసుకుంటానని చెప్పాను. Before the silly people, ఇలాంటి సామాన్య మనుషులు ఎదురుకుండా just for my life, నా జీవితాన్ని నా ప్రాణాన్ని కాపాడుకుంటానికి I denied you. నిన్ను తిరస్కరించాను. The Bible is telling పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే he was crying like anything. బాగా ఏడుస్తుండేనని చెప్తుండింది. He was crying like anything. బాగా ఏడుస్తుండాడు. This is the sign of turning back. ఆ ఏడవటం అనేది మనం చూసినట్లయితే తన మరల తిరగటం అనేది మనం గమనిస్తున్నాము. Peter did not give his faith. పేతురు విశ్వాసాన్ని కోల్పోలేదు. He became very strong in the faith. విశ్వాసంలో ఇంకా దృఢంగా నిలబడ్డాడు. When Jesus was buried, యేసుని మరి సమాధిలో పెట్టిన తర్వాత on the third day, మూడవ రోజున he ran to the tomb పరిగెత్తుకుంటూ సమాధి దగ్గరికి వెళ్ళాడు. among all others మిగతా వాళ్ళందరితో చూసుకుంటే and reached the tomb to see Jesus Christ. సమాధి దగ్గరికి వెళ్ళి దేవుని చూద్దాం అనుకున్నాడు, యేసుని చూద్దాం అనుకున్నాడు. He preached to the public with boldness and courage. దాని తర్వాత కూడా మరి జనాంగానికి ధైర్యముగా వార్త ప్రకటించాడు. He declared the word of God without any fear to every people around him. అతని చుట్టూ ఉన్న వారికి ఎటువంటి బిడియము భయము లేకుండా దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు. A man who denied Jesus before three simple people సామాన్యమైన ముగ్గురు మనుషులు ఎదురుకుండా ఎవరైతే దేవుని తిరస్కరించాడో was able to stand before kings and honored people declaring the word of God. రాజులు ఎదురుకుండా అధికారులు ఎదురుకుండా నుంచి దేవుని యొక్క వాక్యం ప్రకటించాడు. Peter did not lose his faith in any circumstance afterwards. ఎలాంటి పరిస్థితుల్లో కూడా పేతురు తన విశ్వాసాన్ని కోల్పోలేదు. Even when he was stoned, రాళ్లతో కొట్టబడినప్పుడు, even when he was jailed, చెరసాలలో పెట్టినప్పుడు, even when he was brought into the courtyards of kings and honored people, రాజుల ఎదురుకొండకి అధికారులు ఎదురుకొండకి కూడా తెచ్చినప్పుడు he did not fail in the faith. విశ్వాసంలో సడిలిపోలేదు. He didn't lose his faith. అతని విశ్వాసం కోల్పోలేదు. He boldly declared the kingdom of God to every man before him. తన ఎదురుకొండ తన కనపడిన ప్రతి వ్యక్తికి కూడా ధైర్యముగా దేవుని యొక్క రాజ్యం గురించి ప్రకటించాడు. Peter slipped only once in his life. పేతురు తన జీవితంలో ఒకే ఒక్కసారి మరి సడలిపోయాడు. He returned to God. తర్వాత మళ్ళీ మనసు తిరిగి దేవుని వైపుకి వచ్చాడు. He turned back to God. దేవుని వైపుకి తిరిగాడు.
Dear children of God, ప్రియ దేవుని బిడ్డలారా, if you are in this situation, ఈ పరిస్థితిలో మీరుంటే గనక, if you have already failed in the sifting, ఈ జల్లించబడతంలో మీరు ఇప్పుడే గనక మీరు మరి తప్పుంటే గనక, God is going to give you one more chance దేవుడు మరొక అవకాశం మీకు ఇస్తున్నాడు. to return to Him, ఆయన వైపుకి రావడానికి మరొక అవకాశం ఇస్తున్నాడు. to come back to Him, ఆయన సన్నిధికి రావడానికి ఇంకో అవకాశం ఇస్తున్నాడు. to turn back to Him. ఆయన తట్టు తిరగడానికి అవకాశం ఇస్తున్నాడు. Use this chance ఈ అవకాశాన్ని వాడుకోండి, so that God may do great things on you. నీలో చాలా గొప్ప కార్యాలు ఆయన చేయగలుగుతాడు. As it was planned by God, దేవుడు అనుకున్న విధముగా Peter formed the church in Antioch. పేతురు అంతియోకులో సంఘాన్ని నిర్మించాడు. From that moment, ఆ క్షణం నుండి church spread throughout the world. ప్రపంచం మొత్తం వ్యాపించింది. Now every country in the world has at least one church. ఈ లోకంలో ఉన్న దేశాలన్నిటిలో కనీసం ఒక చర్చ్ అన్న ఒక సంఘమైనా ఉంది. So, కనుక ప్రియులారా, in this day, ఈరోజు let us learn a very good lesson from the life of Peter. పేతురు జీవితం నుండి మంచి పాఠం మనం నేర్చుకుందాము. His faith, అతని యొక్క విశ్వాసము, a strong faith, చాలా దృఢమైన విశ్వాసము, a rock-like faith, బండలాంటి విశ్వాసము was questioned by Satan. అపవాదిచే ప్రశ్నింపబడింది. Even though he failed, అతను తప్పినా సరే he turned back. తను మరలా దేవుని వైపుకి తిరిగాడు. He returned to God again. దేవుని వైపుకి తిరిగి వచ్చాడు. And God was able to do great things on him. అతని ద్వారా చాలా పెద్ద కార్యాలు, గొప్ప కార్యాలు దేవుడు చేయగలిగాడు. In everybody's life, ప్రతి ఒక్కరి జీవితంలో if you have a testimony of God in your heart, నీ హృదయములో దేవుని యొక్క సాక్ష్యము ఉన్నట్లయితే beware that జాగ్రత్త పడండి. you may be tested at any time because of your testimony. నీ సాక్ష్యము గురించి ఏ క్షణమన్నా సరే నీకు పరీక్ష ఉండొచ్చు. You have to keep your testimony undiluted. నీ సాక్ష్యము నీరు గారిపోకుండా జాగ్రత్త పడాలి. What Peter did at the last, చివరిగా పేతురు ఏం చేశాడు? how Peter died at the last, చివరిగా పేతురు ఎలా మరణించాడు? when he was imprisoned and jailed చెరసాలలో పెట్టినప్పుడు, for various reasons of spreading gospel, సువార్తను ప్రకటించడం కోసం అతని చెరసాలలో పెట్టినప్పుడు the king asked him his choice of dying. ఎలాగ చనిపోతావని రాజు అడిగాడు అతన్ని. See what a glorious testimony he has now. ఎలాంటి విశ్వాసం లేదు, ఎలాంటి అతనికి మరి సాక్ష్యం ఉండింది మీరు చెప్పండి. A strong man of God, దేవుని యొక్క శక్తి గల లేక దేవుని యొక్క దాంట్లో వాడుకోబడిన మంచి వ్యక్తి is asked to choose the type of death he can have. ఎలాంటి చావు నీకు కావాలని రాజు అడుగుతున్నాడు. And he told the king, పేతురు ఏం చెప్పాడంటే, I don't want to degrade Jesus యేసుక్రీస్తు వారిని తగ్గించడం నాకు ఇష్టం లేదు, by dying on the cross like Jesus. యేసుక్రీస్తు వారి లాగా నేను శిలువ మీద మరణించడము, నాకు అలా మరణించి యేసుక్రీస్తు వారిని తగ్గించడం నాకు ఇష్టం లేదు. I should die worse than Jesus. యేసుక్రీస్తు వారి కన్నా హీనముగా నేను చనిపోవాలి. The world must know ఈ ప్రపంచానికి ఏం తెలియాలి అంటే, I am not equal to Jesus. నేను యేసుక్రీస్తు వారికి సమానుడిని కాదు, I am lower than Jesus Christ. నేను యేసుక్రీస్తు వారి కన్నా తక్కువ వ్యక్తిని. So I want to die in a different way, కొంచెం భిన్నముగా నేను చనిపోవాలనుకుంటున్నాను, so that I may suffer more than Jesus. యేసుక్రీస్తు వారి కన్నా ఎక్కువగా నేను శ్రమపడి చనిపోవాలనుకుంటున్నాను. So he told the people to crucify him upside down. తర్వాత తలక్రిందులుగా అతని సిలువ మీద వేయమని చెప్పాడు. This is the example of Peter's strong faith on Jesus Christ. పేతురుకి యేసుక్రీస్తు వారి మీద ఉన్న అంత ఖచ్చితమైన దృఢమైన విశ్వాసానికి ఇదొక ఉదాహరణ. Your testimony is your test. నీ సాక్ష్యమే నీకు పరీక్ష అవ్వచ్చుంది. Because of Peter's testimony, పేతురు యొక్క సాక్ష్యము గురించి he was tested by Satan while Jesus was undergoing the tribulations. యేసుక్రీస్తు వారు శ్రమ పడుతున్న సమయంలో
పేతురు యొక్క సాక్ష్యము ద్వారా సాతాను తన్ని పరీక్షించింది. But as Jesus told, he turned back to God. కానీ యేసుక్రీస్తు వారు చెప్పిన విధముగా పేతురు దేవుని వైపుకి తిరిగాడు. And as Jesus planned with Peter, పేతురుతో యేసుక్రీస్తు వారు చెప్పిన విధముగా Peter started the church in Antioch. బండ మీద సంఘాన్ని కడతానని చెప్పిన విధముగా అంతియోకులో పేతురు సంఘాన్ని నిర్మించాడు. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, God has a plan on every Christian. ప్రతి క్రైస్తవ విశ్వాసి మీద దేవునికి ఒక ప్రణాళిక ఉంది. God is expecting a lot, many things, many important things from each and every person. దేవుడు ప్రతి ఒక్క క్రైస్తవుని దగ్గర నుండి చాలా ప్రాముఖ్యమైన విషయాల్ని కోరుకుంటున్నాడు. Every believer is called for God's purpose in this world. ఈ లోకములో దేవుని యొక్క పని నిమిత్తము, దేవుని యొక్క ప్రణాళిక నిమిత్తము ప్రతి ఒక్క క్రైస్తవుని పిలువబడ్డారు. One may be called for evangelical mission. కొంతమంది మరి ఇవాంజలికల్ పనికి వెళ్ళొచ్చు. One may be called for church formation. కొంతమంది సంఘాన్ని నిర్మించడానికి ఉండొచ్చు. Somebody might have called for worship ministry. కొంతమంది మరి పరిచర్య కోసం పిలువబడొచ్చు. Some people may be called for media ministries. కొంతమంది మరి ఈ సువార్తని మీడియా ద్వారా ప్రకటించడానికి పిలువబడొచ్చు. Be strong in your faith. విశ్వాసంలో దృఢంగా ఉండండి. Don't give up. వదిలిపెట్టద్దు. Don't give a chance for the Satan to test your testimony. అపవాదికి మీ సాక్ష్యాన్ని పరీక్షించే అవకాశం ఇవ్వద్దు. Even though it is tested, పరీక్షించబడినప్పుడు కూడా don't give up your faith. విశ్వాసాన్ని వదులుకోవద్దు. Even if you are failing, ఒకవేళ మీరు తప్పినా సరే God is there to bring you back. దేవుడు మరొకసారి మీకు అవకాశం ఇస్తాడు, మిమ్మల్ని వెనక్కి తీసుకొస్తాడు. This is everyone's spiritual life, brothers and sisters. ఇది ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆధ్యాత్మికమైన జీవితము. ప్రియ సహోదరి సహోదరులారా, Like Peter, పేతురులాగా in these days, ఈ రోజుల్లో let us concentrate on our prayers. మనం ప్రార్థనలో ఎక్కువసేపు గడుపుదాము. Let us concentrate our reading of Holy Bible. పరిశుద్ధ గ్రంథాన్ని ఎక్కువ పఠిద్దాము. Let us be in contact with God always. దేవునితో ఎప్పుడు మన సంబంధం కలిగి ఉందాము. Let us not lose the connectivity between God and us. మనకిను దేవునికి మధ్యలో ఉన్న సంబంధాన్ని మనం తెంచుకోవద్దు. Let us make strong the connectivity between God and us, very strong in these days. ఈ కాలములో మనకిను దేవునికి ఉన్న సంబంధాన్ని ఇంకా గట్టిపరుచుకుందాము. May God bless our testimonies. మన సాక్ష్యాలను దేవుడు దీవించును గాక. Keep us strong. మనల్ని ధైర్యముగా దృఢముగా ఉంచును గాక. His kingdom be built on us. మన మీద ఆయన రాజ్యం కట్టబడాలి. Keep in your minds, ఇది మనసులో పెట్టుకోండి. your testimony is your test. మీ సాక్ష్యమే మీకు పరీక్ష. May God bless us all. మనందరినీ దేవుడు దీవించును గాక. Happy Easter. పునరుద్ధాన దినము శుభాకాంక్షలు. May the risen God పునరుద్ధానం చెందిన దేవుడు may give you happiness, మీకు సంతోషాన్ని, joy, ఆనందాన్ని, and everlasting blessing. నిత్యము ఉండే ఆశీర్వాదం కుమరించును గాక. God bless you all. మీ అందరిని దేవుడు దీవించును గాక. Amen. ఆమేన్.